அங்கே லாங்ல தெரியல ఒక ఇంటి వద్ద ఊడి పనులు చేసేవాళ్ళని దాసి పనులు చేసేవాడిని మాలిని పనికి మాలిని అంటారు. అవును, పేరు మాలిని పనికి మాలిని అంటా ఉంది. సైరంద్రి జాతి కులం వచ్చి సైరేంద్ర కులము. అవును, కాబట్టి అమ్మ కడుపు కూటు కొరకు వచ్చిన అంటుంది. ఈ ఉండే అందానికి ఇది ఉండే చందానికి చివాడు బస్ స్టాండ్ లో ఒక టీ అంగడి పెట్టుకో, 1 లీటర్ పాలు తీసుకో, 10 లీటర్ నీళ్లు పోయి బాగా కాగని తొలిచి ఈ కొండాపురం ఉండేవంతా బస్ స్టాండ్ కొడుకు వస్తారు. తొలిచి ఇస్తా ఉంటే సింగలకు పోతే సింగల్ టీ 10 రూపాయలు ఓటి కదా. ఏమరా తాగేసి పోతారు, దీని మొహం సార్ చూస్తా ఎదురు గల్లాలో గుండీలో వేస్తా పోతా ఉంటారు. ఈ పాలల్లో సక్కు ఉన్నదని అడగపోతారు, డికాషన్ ఉన్నదని అడగపోతారు, దీంట్లో పాలు ఉన్నాయని అడగపోతారు. చూస్తా తాగిన వాళ్ళు వేసి గల్లాలు వేసిపోతే నిండిపోతా గల్లా. సరే బాగానే ఉంది, కానీ ఒక మాట, ఎట్లా ఈమెకి పెళ్లి అయిందా లేదా? అవునమ్మా. ఒక ఆడది వచ్చిందంటే మన ఇంటికి ఒకటి భర్త మీద రచ్చేసుకున్నా వచ్చేసి అలిగి కూర్చుండాలా, లేదు భర్త లేకుండా విధవరాలైనా ఉండాలా, అట్టైనా కావాలా. అవును, బొట్టు పెట్టి ఉంది, కాలు ఉంది, కాలుకి మెట్టు ఉన్నాయి. అయ్యో ఉన్నాయమ్మా. కాబట్టి ఒక మాట అడిగేద్దాం. అడుగుమా. ఓ తల్లి అమ్మా, పెళ్లి పెళ్లి అంటే నువ్వు భర్తతో కలిసి ఉన్నావా లేదా ఒంటరిగా వచ్చున్నావు? ఏమమ్మా నాకు పెళ్లి అయిందా లేదని సందేహంగా ఉంది. అవునమ్మా.
ఉండవే ఏమే ఈ ప్రపంచంలో ఏడైనా ఒక ఆడదానికి ఒకరు కదా ఉంటారా? ఒక ఆడదానికి ఒకే మొగుడు అరుదు. పతి ప్రత్యక్ష దైవం. అవును. కన్నునే కనకన్న దైవం కదా. అవును. అట్టుండేటప్పుడు ఒక మగవాడికి 1000 మంది భార్యలు కూడా ఉండేరు ఒకప్పట్లో, ఆ రాజుల కాలంలో. అవును. కాబట్టి 1000 మంది భార్యలు కాకుండా ఉంచుకున్నామంటారు. చిన్న వీడు ఎంతో మంది ఉన్నారు ఒక మగవాడికి భార్యలు. అయితే ఒక ఆడదానికి ఒకడే కదమ్మా మొగుడు. అవును. ఒకవేళ ఒకరి మీద ఎందుకు చెప్పుకోవాలా? కొంచెం నా బోడిది తోడపాసన ఆడదైతే ఇటు ఎత్తుకొని నడిచి ఆడదైతే ఇంట్లో మగవాళ్ళు లేకపోతే అవును డ్యూటీకి పోయినప్పుడు టైం పాస్ కి ఫోన్లు సెల్ ఫోన్ లో మాట్లాడుకునే చాటింగ్ చేసుకునేదానికి మాట్లాడుకునే మెసేజ్లు పంపించుకునేదానికి ఒక్క మగోడు పైన అంతే కదా. అంతే. 5 మంది భర్తలు అంటా ఉంది. సరే 5 మంది భర్తలు కూడా ఉన్నలే. ఒక రాత్రికి ఎన్ని జాములమ్మా? 4 జాములు. 4 జాములు. 4 జాములకు 4 ముగ్గులు బాని 5వ ముగ్గురు నేడ పండు పెడతాది. ఏం చేసేదబ్బా? అమ్మ ఏమిలే ఎద్దల కొట్టంలో ఘాట్లో పండేసేసిన తెల్లు కదా ఒక పైన ఎల్లు కథలు చూసుకుంటాడు. అవునా? అవునా? పైన చూసుకుంటా ఉంటాడు. నేను కూడా చూసుకుంటా ఉంటాడు. అమ్మా బాగానే ఉంది. 5 మంది ఎంతమంది నేను పెట్టుకుని చేసుకో. 5 మంది భర్తలు నీ వల్ల నేను చేస్తున్నావు. నువ్వు కాపాడుకో. నా ఒళ్ళు నేను కాపాడుకుంటాను. నువ్వు భద్రంగా 10 మంది కన్నా కాపాడుకుంటావు. ఏమి చేతుర్రా భగవత్ గురుడా బాధపడబాక. నీకెందుకు నేనున్నా ఒక్క మొగుడిని కట్టుకొని నా మొగుడు విరాట్ రాజు నా భర్త ముసలోడే ఒక మొగుడితో ఏగలేకుండా ఆ ముసలోడితో ఏగలేకుండా రోజుకి ఉబ్బిపోతున్నావమ్మయ్యా. పోతా ఉండా మన బాండ ఉబ్బినట్టు ఉబ్బుతున్నావమ్మ నువ్వు. అప్పుడప్పుడు మగోడు తగలుతా మగోడు చేయబడతా ఉంటే దాని మొత్తం సన్నగా వచ్చేయచ్చును. ఆ మాటకి పోయింది లేదు. ఆ మాట వాడు చేయనప్పుడు ఎప్పుడు మగోడుగా మా ఇంటి తాకేది లేదు. అప్పటి నుంచి ఊరిపోతా ఉన్నాను మనిషి. సిగ్గులేదు ఇక. ఎప్పుడు ఆ కొడుకు నిన్ను తాకలేదు. నేను ఎట్లా పెసుకుమన్నా పెసుకున్నా నేనా? అమ్మా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ